ఒక లాబీయిస్ట్, ఒక మధ్యవర్తి, ఒక మీడియేటర్, ఒక ఫెసిలిటేటర్, మంచిగా చెప్పాలంటే ఒక బ్రోకర్. నా పేరు గణపతి సార్, లాబీయిస్ట్ సార్. అందరూ ముద్దుగా బ్రోకర్ అంటారు సార్. ఆ ఇంజనీర్ సంతకం పెట్టమంటే పెట్టడం, కాస్త చేదిరిపితే మీ పైన అయిపోయినట్టు. చేస్తే 108 కొబ్బరికాయలు కొడతానని ఇప్పుడే ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను రా. దక్షిణిస్తే దేవుడి దర్శనానికి కూడా షార్ట్ కట్ ఉంది. చదువుకుంటే మార్కులు వస్తాయి గానీ దండం పెడితే మార్కులు వస్తాయా? సరే గాని ఈ 10 రూపాయలు హుండీలో వేసి క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకో. ఏంటి దేవుడికి లంచమా? రేషన్ కార్డుకి, వాటర్ కార్డుకి, డ్రైవింగ్ లైసెన్స్ కి, పాస్పోర్ట్ కి, గవర్నమెంట్ నుంచి మనకి ఏ కార్డు రావాలన్నా బ్రోకర్ గారు లేకుండా ఆఫీసులోకి అడుగు పెట్టగలమా? అయితే మనమే ఆర్పిద్దాం. ఈ 1,00,000 తీసుకుని వెళ్తావా లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావా? నువ్వు డిసైడ్ చేసి. వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం అని సేపు సార్. రాజ్యాంగాన్ని మార్చాం, రికార్డ్స్ మార్చలేం. ఓ 1000 రూపాయలు మీది కాదనుకుని పారేశారనుకోండి, అయోధ్య రాముడు, ఎలిజబెత్ టేలర్, మహాత్మా గాంధీ కూడా మన ఊర్లోనే పుట్టారని సర్టిఫికేట్ నేను ఇస్తాను. అవినీతి నపుంసకత్వాన్ని తాకట్టు పెట్టి ఈ డబ్బుతో బతికే కన్నా ఇంత విషం పుచ్చుకుని చస్తే అప్పుడు బాగుంటుంది. ఇదేంటి 1000 నోటు, ఇది 500, మరి ఇది 100. మూడిటి మీద కామన్ గా ఏముంది? గాంధీ బొమ్మ. ఈ డబ్బుతోటి, ఈ డబ్బు కోసం ఎన్ని అవినీతులు అక్రమాలు చేసుంటామయ్యా. గణి నోట్ల మీద ఉన్న మహాత్ముడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? మారిపోగణి, మనం మారితే మనం చూసే దృక్పథం కూడా మారుతుంది. ఏమయ్యా, బ్రోకర్స్ కి ఫీలింగ్స్ ఉండవా? సెంటిమెంట్స్ ఉండవా? మేము మనుషులువేనయ్యా. డబ్బు సంపాదించడం కోసమే ఈ పని చేయడం మొదలు పెట్టాను. అవసరానికి అవకాశానికి మధ్యలో వారధిగా ఉన్నాననుకున్నాను. కానీ దానివల్ల ఎంతమంది బలైపోతున్నారో తెలుసుకున్నాను. లంచం తీసుకోవడం నేరం అయితే లంచం ఇవ్వటం కూడా నేరమే. అలా అయితే ఈ సమాజంలో ప్రతి ఒక్కడు అవినీతితో ముడిపడి ఉన్నాడు. మీ స్వార్థం వల్ల నష్టపోయిన జనం ఉసురు ఇప్పుడు మీకు తగలకపోయినా రేపు మీ తర్వాత తరం వాళ్ళకైనా తగులుతుంది. ఎంతమందో నిస్సహాయాలు జలగలా పీడించాను సార్. నేను చేసిన తప్పులు, నా పాపాలు, అందుకేనేమో అంతుపట్టిన జబ్బుతో నా భార్య జీవోత్సవంలా పడదు సార్. మీ దగ్గర లక్షల కొద్ది ఎకరాలు ఉండొచ్చు, 100 కోట్ల డబ్బు ఉండొచ్చు, టన్నుల కొద్ది బంగారం ఉండొచ్చు. నా దగ్గరున్నది ఇది అని మురిసిపోకు మిత్రమా. చూడగా చూడగా ఈ అనంత విశ్వంలో ఈ భూగోళమే ఓ చిన్న ఇసుక రేణువంత. అందులో నువ్వెంత, నీకు ఉన్నదెంత? ఈ దేశం ముందుకు వెళ్ళటానికి మొదటి అడుగు వేసింది అని